గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకి పోటీ పరీక్షలు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఎస్ఎస్సి, సిజిఎల్, ఆర్ఆర్బి, బ్యాంక్ ఎగ్జామ్స్. చాలా మంది ప్రిపేర్ అవుతూనే ఉంటారు కదా. కొంతమందికి ఏంటంటే ఎస్ఎస్సి అనగానే ముందుగా గుర్తొచ్చేది 10th క్లాస్. అంటే ఎస్ఎస్సి అంటే చాలా మందికి తెలియదండి, ఏంటి ఫుల్ ఫామ్ ఏంటి, అసలు అది కూడా ఒక నోటిఫికేషన్ అని. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నోటిఫికేషన్ ఎస్ఎస్సి, సిజిఎల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అసలు ఎస్ఎస్సి, సిజిఎల్ అంటే ఏంటి, దాని యొక్క పోస్టుల వివరాలు ఏంటి, నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు 15 years ఎక్స్పీరియన్స్ మ్యాథ్స్ ఫ్యాకల్టీలో ఉన్నటువంటి రాజ్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. రాజ్ కుమార్ గారు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎస్ఎస్సి, సిజిఎల్ ఉంది కదా. ఎస్ఎస్సి అనగానే చాలా మంది ముందుగా గుర్తొచ్చేది 10th క్లాస్, ఎందుకంటే సెకండరీ బోర్డ్ ఎగ్జామ్ అని అంటారు కదా. సో ఇది ఒక్కసారి మనము, అంటే అందరి కోసం కాదు, కొంతమందికి తెలీదు ఎస్ఎస్సి అంటే, దాని గురించి, దాని వివరాలు, జాబ్ నోటిఫికేషన్ ఎలా ఉంటుంది, ఆ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, మరి పోస్టులు ఎలా ఉంటాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే మేడం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ఒక ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. దాని ద్వారా ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్కి, ప్రివెంటివ్ ఆఫీసర్, ఎగ్జామినర్, జిఎస్టీ ఇన్స్పెక్టర్, ఏఎస్ఓ, ఇలా సుమారుగా 50 నుంచి 70 రకాల పోస్టులకి ఎస్ఎస్సి నుంచి రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది గ్రూప్ ఏ పోస్టులకి రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తాయి. అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, వీటన్నిటికీ యూపీఎస్సి నుంచి రిక్రూట్మెంట్ జరిగితే, వీటిలో గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి నుంచి గ్రూప్ డి, వాటన్నిటికీ ఎస్ఎస్సి నుంచి రిక్రూట్మెంట్ జరుగుతుంది. అందులో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఎస్ఎస్సి, సిజిఎల్ నుంచి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, అలాగే సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్, దానికి ఎల్డిసి అలాగే డిఈఓ పోస్టులకు గాను ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్ నుంచి రిక్రూట్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ అలాగే గ్రూప్ డి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అలాగే హవల్దార్, ఈ పోస్టులకి ఎస్ఎస్సి, ఎంటీఎస్ నుంచి రిక్రూట్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ అలాగే స్టెనోగ్రాఫర్స్కి ఎస్ఎస్సి నుంచి రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇలా గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టులకి గవర్నమెంట్ ఆఫీసెస్, డిఫరెంట్ గవర్నమెంట్ ఆఫీసెస్కి, వాటన్నిటికీ ఎస్ఎస్సి నుంచి రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. ఫస్ట్ నాకు ఎస్ఎస్సి గురించి, నేను అంతకుముందు బ్యాంక్లో వర్క్ చేస్తుండేవాడిని. సో నా ఫ్రెండ్ ఎస్ఎస్సి, తనకి ఏఎస్ఓ ఇన్ సిఎస్ఎస్ అంటే సెంట్రల్ సెక్రటరియట్ సర్వీస్, తను ఆల్రెడీ సెలెక్ట్ అవ్వడం వల్ల, సో తన ద్వారా నేను ఎస్ఎస్సి గురించి తెలుసుకోవడం జరిగింది. సో 2010లో మా ఫ్రెండ్ సెలెక్ట్ అయ్యాడు, విశ్వనాథ్ అని. తర్వాత నేను 2011లో ఎస్ఎస్సి, సిజిఎల్ రాశాను. అప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో నాతో పాటు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2012లో నా ఫ్రెండ్స్ ఎంతోమంది ఎగ్జామ్ రాయడం జరిగింది మళ్ళీ సిజిఎల్. వాళ్ళలో చాలామంది ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, నెక్స్ట్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్లో ట్యాక్స్ అసిస్టెంట్, ఆడిటర్, ఇలా చాలా రకాల పోస్టుల్లో వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. సో ఇది ఎస్ఎస్సి గురించి. అంటే ఎస్ఎస్సి గురించి 10th క్లాస్ అనుకుంటారు చాలామంది, బట్ చాలామంది మనం బయట చాలాసార్లు ఆఫీసెస్ చూస్తుంటాం. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కనబడుతుంది, జిఎస్టీ ఆఫీస్ కనబడుతుంది, బట్ దానికి ఏ ఎగ్జామ్ రాయాలనేది ఐడియా ఉండదు. సో ఇప్పటికీ కూడా అవేర్నెస్ అనేది నార్త్తో కంపేర్ చేస్తే సదరన్ రీజియన్లో చాలా తక్కువ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీకి ధన్యవాదాలు, ఎందుకంటే ఇలాంటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం, దీని ద్వారా చాలామంది తెలుగు వాళ్ళకి ఇలా ఎస్ఎస్సి అనే ఒకటి రిక్రూట్మెంట్ ఉంది అని, దాంతోపాటు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, జిఎస్టీ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, ఇలాంటి పోస్టులకి సెలెక్ట్ అవ్వచ్చు. అంతేకాకుండా ఇప్పుడు జిఎస్టీ ఇన్స్పెక్టర్ లేదా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఎగ్జామినర్, ప్రివెంటివ్ ఆఫీసర్ దేనిలో సెలెక్ట్ అయినా కూడా వాళ్ళకి సెకండ్ ప్రమోషన్ అనేది ఐఆర్ఎస్ క్యాడర్ అండి, ఇండియన్ రెవెన్యూ సర్వీస్. అంటే యూపీఎస్సి నుంచి డైరెక్ట్గా ఐఆర్ఎస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఎస్ఎస్సి నుంచి ఇక్కడ సెకండ్ ప్రమోషన్లో, అంటే జిఎస్టీ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయినా, లేదా ప్రివెంటివ్ ఆఫీసర్ లేదా ఎగ్జామినర్గా ఏది సెలెక్ట్ అయినా సరే, వాళ్ళకి ఫస్ట్ ప్రమోషన్ సూపరింటెండెంట్ లేదా అప్రైజర్ లేదా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటారు. ఆ నెక్స్ట్ ప్రమోషన్ మళ్ళీ అసిస్టెంట్ కమిషనర్. అసిస్టెంట్ కమిషనర్ అంటే డైరెక్ట్ యూపీఎస్సీ రిక్రూట్మెంట్. అలాగే ఎస్ఎస్సి ద్వారా కూడా సెకండ్ ప్రమోషన్ ద్వారా అక్కడ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో దీనిలో నోటిఫికేషన్స్ అనేవి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది. ఓకే, అంటే సంవత్సరం నోటిఫికేషన్, ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఉంటుంది. చాలా సార్లు అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఈ ఇయర్ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వస్తుంది అనేది కొంచెం డౌట్ ఉంటుంది. బట్ ఇందులో అలా కాదు, ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి సంవత్సరం సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ ఇలా ప్రతి ఎగ్జామ్కి కూడా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది.
నోటిఫికేషన్లో CGLలో సుమారు ఒక 10,000 పోస్టులకి గాను రిక్రూట్మెంట్ జరుగుతుంది CGLలో. CHSLలో సుమారుగా ఒక 4,000 పోస్టులకు. ఇది ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుందండి. 2024లో మన ఈ లాస్ట్ ఇయర్ 18,000 వేకెన్సీస్ ఓన్లీ CGL నుంచి రిక్రూట్మెంట్ జరిగింది. సో 2023లో 8,500, 2022లో 35,000 వేకెన్సీస్. ఇది ఎవ్రీ ఇయర్ వ్యారీ అవుతుంటుంది. మినిమం ఒక 10,000 వేకెన్సీస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది CGL నుంచి. అలా కాకుండా CHSL నుంచి, CPO నుంచి, MTS నుంచి, అంటే ఓన్లీ SSCని నమ్ముకున్నా సరే సుమారుగా ఒక 70,000 నుంచి 80,000 రకాల 70,000 నుంచి 80,000 పోస్టులకు గాను రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో వీటన్నిటికీ కూడా సిలబస్ అయితే కామన్గా ఉంటుంది. సేమ్ సిలబస్ ఉంటుంది. రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీషు, GS. సో సేమ్ సిలబస్తో సిమిలర్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. స్టెనోగ్రాఫర్ లాంటి పోస్టులకి మ్యాథ్స్ ఉండదు. బట్ మిగిలిన వాటికి అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ సిలబస్తో అరౌండ్ 70,000 నుంచి 80,000 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ జరుగుతుంది SSC నుంచి. కమింగ్ టు సార్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇందులో MTS మల్టీటాస్కింగ్ స్టాఫ్కి 10th క్లాస్ ఉంటే చాలు. 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా MTS రాయడానికి ఎలిజిబుల్. అంటే 18 ఇయర్స్ ఏజ్ దాటితే సరిపోతుంది. అలాగే CHSL కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్, దానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న అందరికీ కూడా CHSL రాయడానికి ఎలిజిబుల్. CGL కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ లేదా బీటెక్ క్వాలిఫికేషన్. అలాగే ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుందండి. సో అది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఏజ్ లిమిట్ 18 to 27 ఇయర్స్ ఏజ్ లిమిట్ అండి. బిలో 27 ఇయర్స్ ఏజ్ ఉంటే అన్ని పోస్టులకి ఎలిజిబుల్. ఇందులో ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ అని 2 టైప్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ పోస్టులకి 30 ఇయర్స్ వరకు, నేను చెప్పేదంతా కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలో. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 27 ఇయర్స్ ఏజ్ వరకు ఏ పోస్ట్కైనా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అన్రిజర్వ్డ్ కేటగిరీలో 27 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్కి మధ్యలో కనుక ఉంటే ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నింటికీ ఎలిజిబుల్. ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, GST ఇన్స్పెక్టర్, ప్రివెంటివ్ ఆఫీసర్, ఎగ్జామినర్, ASO ఇన్ CSS, ASO ఇన్ మినిస్టర్ ఆఫ్ రైల్వే, ASO ఇన్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అన్నిటికీ కూడా 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అన్నిటికీ కూడా 27 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. అందులో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ అనే ఒక పోస్ట్ ఉంటుంది. దానికి మాత్రం అన్రిజర్వ్డ్ కేటగిరీలో 32 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. OBC కేటగిరీ అయితే ఇంకొక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. ఇంతకుముందు నేను చెప్పిన వాటి అన్నిటికన్నా ఇంకొక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. SC లేదా ST కేటగిరీ అయితే 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే PWD అంటే పర్సన్ విత్ డిజబిలిటీ, వాళ్ళకి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంతేకాకుండా ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, SSC పోస్ట్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, SSC అనే కాదు, ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఒక 3 ఇయర్స్ కంటిన్యూస్ సర్వీస్ కనుక చేసినట్టయితే మళ్ళీ 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది. ఒకవేళ ఏజ్ వాళ్ళకి ఎండింగ్లో ఉంది, ఒకవేళ గ్రూప్ డి పోస్ట్ వచ్చింది, RRB గ్రూప్ డి పోస్ట్ కావచ్చు లేదా MTS పోస్ట్ కానీ వచ్చింది అంటే వాళ్ళకి మళ్ళీ ఒక 3 ఇయర్స్ కంటిన్యూస్ సర్వీస్ ఉంటే చాలు. వాళ్ళకి ఏజ్ దాటిపోయినప్పటికీ కూడా మళ్ళీ SSC CGL రాసుకోవచ్చు వాళ్ళు. ఇందులో ఉండే గ్రూప్ C పోస్టులు అన్నిటికీ, అంటే ఆడిటర్ కావచ్చు, ట్యాక్స్ అసిస్టెంట్ కావచ్చు, వీటన్నిటికీ కూడా వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది. సో ఇది ఏజ్ లిమిట్ అండి. అంటే ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే సార్? రైట్. ఇప్పుడు CGL కనుక మనం తీసుకున్నట్టయితే ఇందులో ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మేడం సింపుల్గా. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది టైర్ 1 అండ్ టైర్ 2 2 దశలుగా జరుగుతుంది. టైర్ 1లో రీజనింగ్ 25 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, అంటే 50 మార్క్స్ ఉంటుంది. మ్యాథ్స్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది. GS 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది. టోటల్ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి 1 అవర్ ఉంటుంది. సో ఇది టైర్ 1. టైర్ 1 200 మార్క్స్కి గాను లాస్ట్ ఇయర్ తీసుకుంటే అరౌండ్ ఒక 152 మార్క్స్ వస్తే, 150 to 153 మార్క్స్ వస్తే టైర్ 2 రాయడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. OBC కేటగిరీని బట్టి కట్ ఆఫ్లు అనేవి మారుతూ ఉంటాయి. అప్రాక్సిమేట్గా ఒక 150 మార్క్స్ వచ్చిన వాళ్ళు టైర్ 2 రాయడానికి అర్హత సాధించినట్టు. టైర్ 2 అనేది రీజనింగ్లో 30 క్వశ్చన్స్ 90 మార్క్స్. అక్కడ టైర్ 2లో ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. మ్యాథ్స్ 30 క్వశ్చన్స్ 90 మార్క్స్. ఇంగ్లీష్ 45 క్వశ్చన్స్ 135 మార్క్స్. GS 25 క్వశ్చన్స్
75 మార్క్స్, కంప్యూటర్స్ 20 క్వశ్చన్స్ 60 మార్క్స్. బట్ కంప్యూటర్స్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్, మిగిలినవి మాత్రమే మెరిట్ తీసుకుంటారు. సో 130 క్వశ్చన్స్ 390 మార్క్స్కి గాను ఎగ్జామ్ జరిగితే 2023 సంవత్సరంలో 2024కి సంబంధించి ఇంకా ఫైనల్ రిజల్ట్ రాలేదు. 2023 సంవత్సరంలో ఓపెన్ కేటగిరీలో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 302 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్కి జాబ్ రావడం జరిగింది. సిబిఐసి ట్యాక్స్ అసిస్టెంట్ ఇన్ సిబిఐసిలో 303 మార్క్స్కి, నెక్స్ట్ అలాగే 302 మార్క్స్కి ఒక యూడిసి అయితే వచ్చింది. ఓబీసీ 301 మార్క్స్కి, ఈడబ్ల్యూఎస్ 301 మార్క్స్కి, ఎస్సీకి అయితే 284 మార్క్స్కి, ఎస్టీ కేటగిరీలో అయితే 276 మార్క్స్కి జాబ్ అయితే వచ్చిందండి. అవుట్ ఆఫ్ 390 ఒక 310 మార్క్స్ కనుక తెచ్చుకున్నట్టయితే ఏదో ఒక జాబ్ రావడానికి అవకాశం ఉంది. అయితే ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పైన, నెక్స్ట్ అలాగే పేపర్ డిఫికల్టీ పైన ఆధారపడి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒకేలా ఉండదు. పేపర్ ఈజీగా ఉన్నప్పుడు కట్ ఆఫ్ అనేవి ఎక్కువగా ఉంటాయి, పేపర్ డిఫికల్టీగా ఉన్నప్పుడు కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుంది. అప్రాక్సిమేట్గా ఒక 310 to 315 మార్క్స్ కనుక తెచ్చుకోగలిగితే అవుట్ ఆఫ్ 390 ఏదో ఒక జాబ్ రావడానికి అవకాశం ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీ. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నోటిఫికేషన్ కాబట్టి మరి మనకి ఆంధ్ర తెలంగాణలో కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. పోస్టింగ్, మంచి క్వశ్చన్ అడిగారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినప్పటికీ కూడా మన అదృష్టం ఏంటంటే ఏపీ తెలంగాణలో ఎక్కువ అవేర్నెస్ లేకపోవడం వల్ల, అంటే నార్త్తో కంపేర్ చేస్తే ఇక్కడ జాబ్ తెచ్చుకోవడానికి కొంచెం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మనకి ఢిల్లీలో కానీ లేదా నార్త్లో కానీ పోస్టింగ్ తెచ్చుకోవాలంటే కష్టం. బట్ ఏపీ తెలంగాణలో పోస్టింగ్ తెచ్చుకోవడానికి ఖచ్చితంగా చాలా అవకాశాలు ఉన్నాయి. ఏపీ తెలంగాణలో హైదరాబాద్ లాంటి సిటీల్లోనే కాదు, టౌన్స్లో కూడా ఇప్పుడు కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, హన్మకొండ కావచ్చు, రాజమండ్రి, వైజాగ్, విజయవాడ ఇలాంటి టౌన్స్లో కూడా పోస్టింగ్ రావడం అనేది ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. వర్స్ట్ కేసులో ఒకవేళ ఏపీ తెలంగాణలో ఒకవేళ మిస్ అయినా సరే సదరన్ రీజియన్లో పోస్టింగ్ రావడం ఖచ్చితంగా అవకాశం ఉంది. అంటే మనకి చెన్నై జోన్ కావచ్చు, బెంగళూరు జోన్ కావచ్చు, పోస్టింగ్ రావడానికి చాలా చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అవేర్నెస్ తక్కువ కాబట్టి నార్త్ నుంచే ఇంకా చాలా ఎక్కువ మంది ఇక్కడ పోస్ట్ అవుతున్నారు, ఇక్కడ జాబులు చేస్తున్నారు. సో కమింగ్ టు తెలుగు మీడియం స్టూడెంట్స్ అండి, ఇంకా నాన్ మ్యాథ్స్ వాళ్ళని తీసుకుంటే మరి ఎగ్జామ్ రాయొచ్చా వాళ్ళు, అవకాశం ఉందా? ఎస్, నిజానికి నేను కూడా తెలుగు మీడియం నుంచే వచ్చాను. నేను తెలుగు మీడియం నుంచి వచ్చి సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, అంటే ఇప్పుడు జిఎస్టీ ఇన్స్పెక్టర్గా పేరు మారింది. సో అలాగే నా ఫ్రెండ్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు చదువుకునేది తెలుగు మీడియం. నెక్స్ట్ అలాగే నాన్ మ్యాథ్స్, నిజం చెప్పాలంటే ఇంతకుముందు ఎగ్జామ్ ప్యాటర్న్తో కంపేర్ చేస్తే ఇప్పుడు చేంజ్ అయిన ఎగ్జామ్ ప్యాటర్న్లో మ్యాథ్స్ వెయిటేజ్ అనేది తగ్గడం వల్ల నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కూడా చాలా చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు మ్యాథ్స్ 200 మార్క్స్ వెయిటేజ్ ఉండేది, కానీ ఇప్పుడు 2022 నుంచి చేంజ్ అయిన ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం మ్యాథ్స్ వెయిటేజ్ 90 మార్క్స్కే ఉంది. అంతేకాకుండా ఇప్పుడు సెలెక్ట్ అవుతున్న పిల్లల్లో కూడా మ్యాథ్స్ అలాగే నాన్ మ్యాథ్స్ నుంచి కూడా చాలామంది సెలెక్ట్ అవుతున్నారండి. స్కూల్ మ్యాథ్స్ 8th, 9th, 10th క్లాస్ వరకు మ్యాథ్స్ కనుక ప్రాపర్గా ఉంటాయి, ఇంటర్ డిగ్రీ మ్యాథ్స్ అవసరం లేదు. సో 8th క్లాస్ మ్యాథ్స్లో ఉండే పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, ఏజెస్, నెంబర్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, యావరేజెస్, ఏరియాస్, వాల్యూమ్స్, ట్రిగ్నామెట్రీ, జామెట్రీ, ఆల్జీబ్రా, ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ 8th, 9th, 10th క్లాస్లో ఉండే మ్యాథ్స్. ఈ మ్యాథ్స్ కనుక తెరవగా ఉంటే ఖచ్చితంగా ఎస్ఎస్సి, మన ఎస్ఎస్సి అంటే మన 10th క్లాస్ వరకు ప్రిపేర్ అయిన మ్యాథ్స్ ఏదైతే ఉందో అదే మ్యాథ్స్తో ఇక్కడ క్రాక్ చేయొచ్చు. అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, నాకు తెలిసిన ఒక అబ్బాయి నాగేంద్ర అని చెప్పి, తను 10th వరకు స్కూల్కి వెళ్ళాడు, ఇంటరు ప్రైవేట్గా చదువుకున్నాడు, డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ. ఇంకొక విషయం ఏంటంటే ఎస్ఎస్సికి ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ అయినా కూడా ఎలిజిబుల్. తను ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేశాడు. ఆ టైంలో కూడా బెంగళూరులో మార్కెటింగ్ జాబ్ చేసుకుంటూ ఉండేవాడు. తన డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత తను మళ్ళీ డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసిన తర్వాత తన ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, డిగ్రీ కనుక ఉంటే ఏ గవర్నమెంట్ జాబ్ అయినా రాసుకోవచ్చు అని చెప్పి. సో తనకి లక్కీగా బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ చేసిన ఫ్రెండ్స్ ఎవరు లేకపోవడం వల్ల ఒక డిగ్రీ చదివి, ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదివి, తనకి ఒక డిగ్రీ ఉంటే చాలు గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని తను నమ్మాడు. తన ఫస్ట్ అటెంప్ట్లో ఎస్ఎస్సి సిజిఎల్లో జూనియర్ అకౌంటెంట్ వచ్చింది. సో ఎందుకు చెప్తున్నానంటే నాన్ మ్యాథ్స్ అనుకుంటారు, నాన్ మ్యాథ్స్ అని కాదు, అసలు ఇంటర్ డిగ్రీ కాలేజ్కి వెళ్లకుండా చదివిన స్టూడెంట్ కూడా ఎస్ఎస్సి సిజిఎల్లో జాబ్ తెచ్చుకోవడం అయితే జరిగింది.
సో కమింగ్ టు ఎస్ఎస్సి ఆర్ఆర్బి బ్యాంక్ సిలబస్ వరకు చూసుకుంటే ఇవన్నిటిని కలిపి ఒకేలా ఉంటుంది అంటారు సిలబస్. అండ్ నెక్స్ట్ వన్ ప్రిపరేషన్ పీరియడ్ వరకు ఎలా ఉంటుంది అంటారు? ఓకే ఓకే ఇప్పుడు ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు. ఎస్ఎస్సిని మనం సూపర్ సెట్గా చెప్పుకోవచ్చు అండి. అంటే ఎస్ఎస్సి గనుక ప్రిపేర్ అయితే ఆర్ఆర్బి అనేది ఖచ్చితంగా రాసేయచ్చు. ఓన్లీ మాక్ టెస్ట్లో ఒకటి ఎక్స్ట్రా రాసుకుంటే చాలు. సిలబస్ అనేది ఎస్ఎస్సికే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే ప్యూర్ మ్యాథ్స్ ఎస్ఎస్సిలో జామెట్రీ, ట్రిగనోమెట్రీ, ఆల్జిబ్రా ఎస్ఎస్సిలో చాలా ఎక్కువగా ఉంటుంది. బ్యాంక్ విషయానికి వస్తే ఎస్ఎస్సికి బ్యాంకింగ్కి సిలబస్లో నేమ్స్ ఒకేలా కనిపిస్తాయి. రీజనింగ్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, జిఎస్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. నేమ్స్ ఒకేలా కనిపిస్తుంటాయి కానీ బట్ రీజనింగ్ మాత్రం బ్యాంకింగ్కి సపరేట్గా ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మ్యాథ్స్లో తీసుకుంటే ఎస్ఎస్సికి ఎక్కువ ఉంటుంది సిలబస్, బ్యాంకింగ్లో కొంచెం తక్కువగా ఉంటుంది. ఇంగ్లీష్ అనేది రెండింటికి సేమ్ ఉంటుంది. జిఎస్ విషయానికి వస్తే ఎస్ఎస్సిలో మన స్కూల్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, బయాలజీ ఇవన్నీ ఎక్కువ సిలబస్ ఉంటే బ్యాంకింగ్లో కరెంట్ అఫైర్స్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో సిలబస్ పరంగా బ్యాంకింగ్ అయితే సపరేట్గా కొంచెం ఎడిషనల్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి అలాగే ఆర్ఆర్బికి ఆల్మోస్ట్ సిమిలర్ సిలబస్ ఉంటుంది. సో ఎవరైతే ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి కంబైన్డ్గా ప్రిపేర్ అవుతారో ప్రిపేర్ అవ్వచ్చు. ఎడిషనల్గా మాక్ టెస్ట్లు రాసుకోవాలంటుంది. బ్యాంకు అలాగే ఎస్ఎస్సి కనుక తీసుకున్నట్టయితే రెండిటికి అరౌండ్ ఒక 60% సిలబస్ కామన్గా ఉంటుంది. బ్యాంకింగ్కి ఎడిషనల్గా రీజనింగ్లో అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఎక్స్ట్రాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కోచింగ్ అవసరం అంటారా? ఎస్ఎస్సి సిజిఎల్కి కానీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలా మంది అంటే మంచి మార్క్స్ రావాలంటే కోచింగ్ తీసుకోవాలి అంటారు. మరి దీనికి ఇప్పుడు మీరు చెప్పినంత వరకు మొత్తం టాప్ టు బాటమ్ చూసుకుంటే కోచింగ్ ఎంతవరకు అవసరం అంటారు? ఇది కూడా మంచి క్వశ్చన్. కోచింగ్ అనేది కోచింగ్ లేకుండా కూడా మనం ఓన్గా ప్రిపేర్ అయ్యి ఎస్ఎస్సి క్రాక్ చేయొచ్చు అండి. క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఎలా అంటే మనం ఒక జిమ్కి వెళ్తున్నప్పుడు జిమ్లో మన మజిల్స్ బిల్డ్ చేయడానికి జిమ్ ట్రైనర్ అవసరమా ఖచ్చితంగా అంటే, సో జిమ్ ట్రైనర్ లేకుండా కూడా ప్రాపర్గా మనం ట్రైన్ అయితే సో ఓన్గా కూడా ఎలా సేమ్ ఎగ్జాక్ట్గా ఒకవేళ ఎఫర్ట్ చేయగలిగితే ఫీజు కనుక ఒకవేళ ఎఫర్ట్ చేయగలిగే ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా ఒక మెంటార్ ఉన్నారు అంటే ఆబ్వియస్గా ప్రిపరేషన్ టైం అనేది తక్కువగా ఉంటుంది. లేకుండా కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు 2025లో ఎస్ఎస్సి సిజిఎల్కి నోటిఫికేషన్ అప్లై చేయాలంటే నోటిఫికేషన్ డేట్ ఒకసారి డీటెయిల్స్ అని చెప్తారా? ఓకే, ఇప్పుడు మనకి క్యాలెండర్ అనేది ఉంటుందండి. ఎస్ఎస్సికి సంబంధించి ఏ పోస్ట్స్ అయితే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు, నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, వీటన్నిటికీ క్యాలెండర్ అనేది ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది ssc.gov.in అనే వెబ్సైట్ ద్వారా మీరు చూడొచ్చు. దీనిలో నోటిఫికేషన్ అంటే ఇందులో ఎస్ఎస్సి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అలాగే ఎస్ఎస్సి కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఈ రెండు అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎస్ఎస్సి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనేది ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జామ్ వచ్చి జూన్ అండ్ జూలైలో ఎగ్జామ్ ఉంటుంది. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ వచ్చి May 27th నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జామ్ వచ్చి ఆగస్ట్, సెప్టెంబర్ అలా ఉంటుందండి. సో ఎగ్జామ్ వచ్చి జూన్, జూలైలో ఉంటాయి సిజిఎల్ అయితే. అదే సిహెచ్ఎస్ఎల్ అయితే ఆగస్ట్, సెప్టెంబర్ ఆ డేట్స్లో ఉంటాయండి. సో ఫైనల్లీ రాజ్ కుమార్ గారు, మరి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి, ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ కానీ టిప్స్ కానీ ఏమైనా ఉన్నాయా ఒకసారి? ఇప్పుడు 2025 సిజిఎల్ ప్రిపేర్ అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఎగ్జామ్ జూన్, జూలైలో ఉంటుంది. మనకి ఇప్పటి నుంచి కనుక తీసుకుంటే చాలా ఎక్కువ టైం లేదు కాబట్టి వీలైనంత త్వరగా ఒక 3 months లేదా 3.5 monthsలో సిలబస్ని మీరు చాలా డీటెయిల్గా అవసరం లేదు, బ్రీఫ్గా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 3 to 3.5 monthsలో సిలబస్ కంప్లీట్ చేసుకోవడం. సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎక్కువగా మాక్ టెస్టులు రాయాలండి. మీరు ఎన్ని మాక్ టెస్టులు రాస్తే మీకు ఆ మెయిన్ ఎగ్జామ్ అనేది అంత ఈజీ అవుతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళు అందరిలో కామన్గా ఉండే పాయింట్ ఏదైనా ఉంది అంటే వాళ్ళు సుమారుగా ఒక 200 నుంచి 300 మాక్ టెస్టులు రాసి ఉంటారనమాట. ఎప్పుడైతే మీరు ఎక్కువ మాక్ టెస్టులు అనేవి రాస్తూ ఉంటారో ఆటోమేటిక్గా సెలెక్షన్ అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంది. సో సిలబస్ త్వరగా కంప్లీట్ చేసుకోవడం, మాక్ టెస్టులు ఎక్కువగా రాయడం. నెక్స్ట్ బేసిక్స్, వెరీ వెరీ బేసిక్స్ అయిన సింప్లిఫికేషన్స్, క్యాలిక్యులేషన్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్ ఇలాంటి వెరీ బేసిక్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు చాలా చాలా తరోగా ఉన్నట్టయితే ఎగ్జామ్లో ఉండే క్యాలిక్యులేషన్స్ అనేవి ఖచ్చితంగా మీరు చాలా బాగా చేయగలుగుతారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.